ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు ఆదివారం రోజు ఏ విధంగా ఉన్నాయి, ఒక టాప్ సీక్రెట్ అనేది మీకు బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఇక ఏ విధమైనటువంటి టాప్ సీక్రెట్ మీకు బయటకు వస్తుంది, అలాగే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇక వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అనేది బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను మాత్రం అస్సలు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే వీరు అనేది జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అలాగే విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని వీరు చాలా కలిగి ఉంటారు. మనస్తత్వం కూడా కలిగి ఉంటారు. ఇక వీరిని ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ యొక్క స్వభావం వలన వీరికి ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు, చాలా నష్టాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అలాగే తమ బాధను గురించి తాము చెప్పుకున్న అస్సలు ప్రయోజనం ఉండదండి. ఇక సహానుభూతి పొందుకోవాలని ఎప్పుడు కూడా కోరుకోరు. బంధాలను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఇక కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరిని పనిచేస్తుందో ఈ విషయాన్ని నిర్మాణ సంఘం ఇతరులకు చెప్తూ ఉంటారు. ఈ కారణంగా ఇరుగు పొరుగు ఈరోజు మీ యొక్క అవకాశం కోసం కనబడుతుంది. ఈ అవకాశం మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని వీరిని చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించబోతున్నారు. వారే మిమ్మల్ని క్షమాపణ, క్రమశిక్షణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి కూడా మీకు వస్తుంది. ఈ విధంగా ఈ జీవితం గురించి మీకు మానసిక సంతృప్తి అనేది కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్న, ఇబ్బందులు పడుతున్నా, నిరుత్సాహపడిపోతున్నా కాబట్టి మీ గురించి బయటకు ఒక చెడు ప్రచారం అనేది రాబోతుందని చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నట్లయితే మానసికంగా ఎంతో బాధ, మీరు సంఘర్షణ అనేది జరుగుతుంది. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరుగుతుంది. ఇక ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తారు. ఆ భగవానుని యొక్క కృపా కటాక్షాలు, వీరి యొక్క చక్కటి గుణపాఠం అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తిరిగి మీ జోలికి రాకుండా మీకు ఆలోచించే విధానాన్ని మీరు చక్కటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పిస్తారు. మీరు మిమ్మల్ని క్షమాపణ ఆ కాలంలో అయితే మీకు మిథున రాశి వారికి, వృషభ రాశి వారికి కొంతకాలం మందికి రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అలాగే మీరు డబ్బు చేతిలో కనిపిస్తుందని వృధా ఖర్చులు చేయకండి. వృధా చేయకూడదు. ద్వారా మీరు బాధపడవలసి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని డబ్బులను
పొదుపు చేసుకోవడం, ఖర్చు పెట్టడం ఉత్తమం. ఇక వృషభ రాశి వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఫలితం కోసం నిర్లక్షిస్తున్న వారు ఈ రోజు అయితే గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు చాలా కాలంగా మీ యొక్క శ్రమలను కలుసుకొని మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకోండి, మీరు కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు కనిపిస్తున్నాయి. లేకపోతే వారిని కలుసుకోలేకపోతే వారితో మీకు ఒక ఫోన్ కాల్ అయితే మాట్లాడే అవకాశం అయితే ఈ విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది. మధ్యకాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టు అమ్ముదామని అనుకుంటున్నారో, దాన్ని అమ్మలేకపోతున్నారో, సేల్ చేయలేకపోతున్నారో అది అనేది ఇప్పుడు మీకు అనేది సక్సెస్ అనేది అవుతుంది. అటువంటి కస్టమర్లు వచ్చినా కూడా మీకు సక్సెస్ అవుతుంది. బడ్జెట్ రావడం లేదా దాన్ని సేల్ చేయడం ద్వారా ఆపేశారు. అయితే ఈ రోజు ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఏంటి సక్సెస్ చేసినంత ధనం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు అయితే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసిన ఇతర పని చేసినట్లయితే గొప్ప గొప్ప అప్పులు చేసుకుని అటువంటి అధికారుల నుండి కొంతమంది వ్యక్తులు ప్రశంసలు అయితే పొందుకుంటారు. అంటే పని మీరు ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టి మీకు క్రియేటివిటీ అనేది దక్కబోతుంది. ఈ విధంగా ఊహించని సంఘటన అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కోరిక అనేది సుగమనం చెందబోతుంది. సో వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణ మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే మీరు అనేది శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని కూడా ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే మీరు అనేది ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే మీకు గణపతి ఆరాధన అనేది మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా దక్కుతుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.